ఇక్కడ కుమారస్వామి గుడిలో మొత్తం 9 months ప్రెగ్నెన్సీ ఫొటోస్ అదే శిల్పాల లెక్క ఉంటుందని ఉన్నాయి. అసలు హౌస్ సార్ ఇప్పటికీ ఇప్పుడు తెలిసింది కదా మనకి ఇవన్నీ ఒక నాకు ఇప్పుడు తెలిసి చెప్పారయ్యా 200, 300 ఎవరు years అయిన చెప్పారు? నీకు తర్వాత. మహాభాగవతంలో ఉంది. భాగవతంలో నీకు నువ్వు సరే భాగవతం అనేది ఎప్పుడు 5000 సంవత్సరాల క్రితంది. 300 సంవత్సరాల క్రితం ఈయన బ్రహ్మం గారు బిడ్డ కడుపున పడ్డప్పటి నుంచి ఏ మాసంలో ఎట్లుంటాడో చూపిస్తాడు. అంటే ఇప్పుడు పిక్చరైజేషన్ వస్తే గానీ స్పెర్మ్ అనేది ఎక్కి కలుస్తుందని మనకి ఇప్పటికీ 300-200 days తెలుసు. ఎవరు చెప్పారు నీకు? వాళ్ళకి ఇదో ఇక్కడే నాకు పెద్ద విభేదం. ఈరోజు మీకు మన పాత గ్రంథాలు చదివే అలవాట్లేదు. ఇంకొకటి మనం అసలు సంస్కృతాన్ని మర్చిపోయాం. మృత భాషగా తయారు చేసాం. అమృత భాషని సంస్కృతం చదివాను సార్, సాంస్క్రిట్ నా లాంగ్వేజ్. అమృత భాషని మృత భాషగా తయారు చేసినావు. సరే నువ్వు సంస్కృతం ఎంతవరకు చదివేవయ్యా? పాస్ అవడానికి వరకు అంతే మరి పాస్ మార్కుల కోసం చదివావు. నువ్వు సంస్కృతం నేర్చుకుందామని చదివావా? సంస్కృతం తీసుకుంటే ఎక్కువ మార్కులు వస్తాయని చదివావు. ఇది మేము కొంచెం ఎక్కువ మార్క్స్ వస్తాయని మేము మీకంటే ముందు వాళ్ళమయ్యా. సో ఇది మీరు సంస్కృతం చదవడానికి వెనుక ఉన్నటువంటి కారణం. నిజంగా సంస్కృతం చదివి సంస్కృతంలో ఉన్నటువంటి గ్రంథాలని డీకోడ్ చేయగలిగితే ఈరోజు మనం అనుకుంటున్నటువంటి ప్రతి సైన్స్ దాంట్లో ఉంది. నేను నీకు అబద్ధం చెప్పడం లేదు. మనం మన గ్రంథాలని చదవడం లేదయ్యా. సరేనయ్యా, ఈరోజు మనం మహాభారతంలో 100 కుండల్లో ఆమె గర్భతాడనం చేసుకుంటే, ఎవరు గాంధారీదేవి గర్భతాడనం చేసుకుంటే ఆ దీన్ని 100 కుండల్లో పెట్టి 100 మంది టెస్ట్ ట్యూబ్ బేబీలను తయారు చేసాడా లేదా? ఇంకా ఆ టెక్నిక్ రాలా మనకి. లేదు సార్, ఈ మధ్య వింటున్నాను. ఓకే, ఏమో ఎగ్స్ కాపాడుతున్నారని విన్నాను. ఎగ్స్ కాపాడుకోవచ్చు, దాచుకోవచ్చు ఫ్యూచర్ లో అని. ఎంబిలికల్ కార్డును దాచుకుంటున్నారు కదా ఇప్పుడు. తెలుసా నీకు? బ్యాంకులు వచ్చినాయి వాటికి, ఎంబిలికల్ కార్డుకి. నువ్వు